లెసన్లో మనం తెలుసుకున్నాం. ఏంటి ఇందులో తారా జమీన్ పర్ అనేది ఏంటి, ఒక పిక్చర్. అది ఎవరు నిర్మాత నిర్దేశక ఎవరంటే అమీర్ ఖాన్ అనమాట. నెక్స్ట్ ఇందులో పాత్రలు ఎవరు అంటే అమీర్ ఖాన్, దర్శీల్ సఫారీ అని అతను. అమీర్ ఖాన్ పేరు వచ్చి ఇందులో రామ్ శంకర్ నుకుంబు. ఆ దర్శీల్ సఫారీ పేరు వచ్చి ఈశాన్ అనమాట. ఈ ఈశాన్ అనే అబ్బాయి చదువు మీద ఇంట్రెస్ట్ అనేది ఉండేది కాదు. అబ్బాయికి ఎక్కువగా పెయింటింగు, బర్డ్స్ ఇట్లా దీనిపైన ఉండేదన్నమాట. వాళ్ళ పేరెంట్స్ మటుకు ఈ అబ్బాయి ఎప్పుడు చదవాలి, ఫస్ట్ రావాలి, ఇట్లా అట్లా అని ఆలోచించేవాళ్ళు. ఇంట్లో తల్లిదండ్రులు అరిచేవాళ్ళు, మళ్ళీ స్కూల్లో కూడా టీచర్స్ అనేవాళ్ళు అరిచేవాళ్ళు. ఇవన్నీ భరించలేక వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారు, ఆ అబ్బాయిని ఇక్కడ బోర్డింగ్ స్కూల్ చేర్పిస్తారు అనమాట, అంటే హాస్టల్. అక్కడ ఇతని ఈ రామ్ శంకర్ నికుంబ్ అనే సార్ గమనిస్తూ ఉంటాడనమాట. అతన్ని గమనించి అతనిలో ఉండే ప్రతిభను గుర్తిస్తాడనమాట. ఏమని, ఈ అబ్బాయికి ఏం డిసీజ్ అనేది ఉంది, డిస్లెక్సియా అనే డిసీజ్ అనేది ఉంది, అంటే అక్షరాలను గుర్తించలేకపోతాడు అనే డిసీజ్ అనేది ఉంది అనేటట్లు గుర్తించి అతనిలో ఉండే కళను, అంటే చిత్రకారి అంటే పెయింటర్గా కావాలని ఆ కళను బయటికి తీస్తాడనమాట. అంటే అతని ప్రోత్సాహంతో ఈ అబ్బాయిని ఏ విధంగా చేశాడు ఈ సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం దీంట్లో మనకు చెప్పడం అన్నమాట. చూడనా, कहानी सरल है जिसे आमिर खान ने बेहद प्रतिभाशाली ढंग से पर्दे पर उतारा है। पटकथा की बुनावट एकदम चुस्त है, छोटे छोटे भावात्मक दृश्य रखे गए हैं जो सीधे दिल को छू जाते हैं। కహానీ సరళ హై, ఈ స్టోరీ ఏం లేదు నన్ను ఒక సింపుల్ మామూలుగా ఏమంటే ఆ అబ్బాయి ఏ విధంగా తన మనసులోని ప్రతిభను బయటికి తీసినారు అనేది దీంట్లో. కానీ జిసే అమీర్ ఖాన్నే, దీనికి అమీర్ ఖాన్ బెహద్ ప్రతిభాశాలి ఢంగ్ సే, బెహద్ అంటే చాలా అద్భుతంగా, ప్రతిభాశాలి ఢంగ్ సే తెలివితో, పర్దే పర్ ఉతారా హై, పర్దా అంటే ఏంటి, స్టేజ్ పైన మంచ్ అంటారు, ఉతారా హై దాన్ని చూపించినాడు మనకు. పటకథాకి బునావట్ ఏకదం చుస్తు హై, ఇందులో స్టోరీ పరంగా చూస్తే ఏం లేదు, చాలా సరళంగానే ఉంది. చోటే చోటే భావాత్మక దృశ్య రఖే గయే హై, ఇందులో చోటే చోటే చిన్న చిన్న భావాత్మకాలు అంటే మనసును ఉత్తేజపరిచేటువంటి ఇందులో మనకు కనిపిస్తూ ఉంటాయి. మనసును హత్తుకునే దృశ్యాలు ఇందులో మనకు ఎక్కువగా కనిపిస్తాయి. చోటా విలోమ శబ్దం బడా, చూడమ్మా, చోటా బడా, చిన్న చిన్న భావాత్మక దృశ్యాలు అనేటివి మనకి ఇందులో ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. జో సీదే దిల్ కో ఛూ జాతే హై, అవి సీधा మన మనస్సును హత్తుకుంటాయి అన్నమాట. చూనా అంటే హత్తుకోవడము. ईशान का स्कूल से भागकर सड़कों पर घूमना, ताज़ी हवा में सांस लेना, बिल्डिंग को कलर करते हुए देखना, फुटपाथ पर रहने वाले बच्चों को आज़ादी से खेलते देखकर उदास होना, बर्फ का लड्डू खाना जैसे दृश्यों को देखकर कई लोगों को अपने बचपन की याद ताज़ा हो आती है। ईशान స్కూల్ సే భాగకర్ అంటే స్కూల్ నుంచి, బోర్డింగ్ స్కూల్లో ఉన్నారు కదా, స్కూల్ సే భాగకర్ పారిపోయి, సడకోం పర్ గూమ్నా, సడక అంటే రోడ్లలో తిరగడము, గూమ్నా అంటే తిరగడము, తాజీ హవా మే సాస్ లేనా, తాజీ అంటే ఫ్రెష్, హవా అంటే ఎయిర్, ఫ్రెష్ గాలిలో, ప్యూర్ స్వచ్ఛమైన గాలిలో, సాస్ లేనా అంటే ఊపిరి పీల్చుకోవడము, బిల్డింగ్ కో కలర్ కర్తే హుయే దేకినా, బిల్డింగ్స్ ఉంటాయన్న కదా తలకు కలర్ పెయింటింగ్ వేయడం చూడడము, ఇవన్నీ కూడా అబ్బాయికి చాలా ఇష్టం అనమాట. మరియు అదే కాకుండా ఫుట్పాత్ పర్ రహనే వాలే బచ్చోం కో ఆజాదీ ఖేల్నా, ఫుట్పాత్ మీద ఉంటారు కదా పిల్లలు, కొంచెంమంది పిల్లలు అంటే పేరెంట్స్ లేని వాళ్ళు, ఇట్లా అనాథలు, వాళ్ళు ఫుట్పాత్ మీద బచ్చోం కో ఆజాదీ సే, ఆ పిల్లలను ఆజాదీ అంటే ఫ్రీడమ్, ఫ్రీగా, ఖేల్తే దేక్కర్ ఆడడం చూసి కూడా, వాళ్ళు ఆడుకునేది చూసి, ఉదాస్ హోనా వాళ్ళు ఆడేది ఆ విధంగా ఆడడం చూసి అతను చాలా బాధపడేవాళ్ళు. ఎందుకు, నేను ఈ విధంగా ఆడలేకపోతున్నానే, నాకు ఇంత ఫ్రీడమ్ లేదే అనేట్లు బాధపడేవాళ్ళు అనమాట. బరఫ్ కా లడ్డూ ఖానా, మరియు అదే కాకుండా బరఫ్ కా లడ్డు అంటే ఐస్ క్రీమ్ అనమాట, ఖానా జైసే దృశ్యంకో దేక్కర్ అటువంటి దృశ్యాలను చూసి, అటువంటి వాటిని చూసి, కई लोगों को अपने बचपन की याद ताज़ा हो आती है, అవన్నీ చూస్తే కన్నా మనకు కూడా మన బచ్పన్ అంటే చిన్నతనం, యాదో అంటే అంటే గుర్తులు, ఆ గుర్తులన్నీ వస్తాయి కదనా మనకు. ఇప్పుడు మనం పెద్ద అయిన తర్వాత వేరే పిల్లలు, మన పిల్లలు కానీ వేరే వాళ్ళ పిల్లలు కానీ రోడ్ల మీద తిరగడము, కలర్ పెయింటింగ్ వేయడం, ఇవన్నీ చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది, అబ్బా చిన్నప్పుడు మేము కూడా ఇవన్నీ చేసాము, రోడ్ల మీదకి పోయి ఆడుకున్నాము, బరఫ్ కలర్ అంటే ఐస్ క్రీమ్ తిన్నాము, ఈ విధంగానే ఆ విధంగా రోడ్ల మీద ఎగురుతూ ఆడుకున్నాము, పెయింటింగ్ వేసేది చూసి ఎంత బాగుందో, ఇట్లా మేము కూడా చిన్నప్పుడు ఎంతో ఎంజాయ్ చేసాము అనేది
ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి గుర్తుకు వస్తాయని చెప్తున్నాడు. అదంతా ఈ అబ్బాయి చూస్తున్నాడు. ఆ విధంగా బయటకు వెళ్ళి అవన్నీ గమనిస్తూ అవన్నీ ఎంజాయ్ చేసేవాడు అనమాట. ఎవరు? ఈషా. అవంటే చాలా ఇష్టం అతనికి. అదే చదువు అనేది చూస్తే కనుక సరిగా గుర్తించలేదు. सबसे बड़ी बात यह है कि ईशान के माध्यम से बच्चों में छिपी प्रतिभा सुंदर ढंग से उभारी गई है। फिल्म के अंत में इसका परिचय ईशान की चित्रकारी से होता है। चित्रकारी प्रतियोगिता में उसे प्रथम पुरस्कार मिलता है। इसी दृश्य में आमिर ने उसकी मासूमियत को अपने चित्र में उभारा है। इस तरह शिष्य अपने अध्यापक की प्रेरणा से किस तरह आगे बढ़ सकता है, इसका प्रमाण ही यह फिल्म है। सबसे बड़ी बात यह है कि सबसे बड़ी बात అంటే మాట, ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఈశాన్ కే మాధ్యం సే, ఈశాన్ దృష్టిలో, ఆ అబ్బాయి దృష్టిలో, బచ్చో మే పిల్లలలో చిప్పి దాగి ఉన్న ప్రతిభ సుందర ఢంగ్ సే, అతనిలో దాగి ఉన్న ఆ ప్రతిభను అంటే ఆ తెలివిని, సుందర్ అందమైన, సుందర్ అంటే అందమైన, దీనికి విలోమ శబ్దం కురూప్, అందవిహీనమైన, సుందర్కు విలోమ శబ్దం వచ్చి కురూప్. సుందర్ ఢంగ్ సే ఉభారీ గయి హై, అతనిలో దాగి ఉన్న ఆ అద్భుత అందమైన దాన్ని తీయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము అని చెప్తున్నారనమాట. ఫిల్మ్కే అంతమే, ఈ ఫిల్మ్ లాస్ట్లో ఎండ్లో ఏం జరుగుతుంది? ఇస్కా పరిచయ ఈశాన్కి చిత్రకారిసే హోతా హై, ఆ అబ్బాయి ఏ విధంగా తన చిత్రకారులో ముందులో ఉన్నారు, ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నాడు, దీని ద్వారా మనకు తెలిసిపోతుంది ఫిల్మ్ ఎండింగ్లో అన్నమాట. చిత్రకారి ప్రతియోగితామే ఆర్ట్ ఎగ్జిబిషన్లో అన్నమాట. ఉసే ప్రథమ పురస్కార్ మిల్తా హై, ఈశాన్ వేసిన పెయింటింగ్కు ఫస్ట్ ప్రైజ్ లభిస్తుంది అనమాట. అంటే ఈ అబ్బాయికి చదువు అనేది ఏమీ రాదు, కానీ అతను వేసిన పెయింటింగ్కు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అంటే అతనిలో దాగి ఉన్న కళను బయటకు తీసినాడు. ఎవరు? నికుమ్ సార్. అతనికి దేనిపైన ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందో దాన్నే ప్రోత్సహించినాడు అనమాట. इसी दृश्य में आ दृश्याన్ని आमिर खान ने उसकी मासूमियत को अपने चित्र से उभारा है। आमिर खान తన మాసూమియత్, అమాయకత్వాన్ని ఇక్కడ మనకు తన చిత్రంలో చూపించాడు అనమాట. ఎవరి అమాయకత్వాన్ని? ఆ ఈశాన్ యొక్క అమాయకత్వాన్ని ఈ పిక్చర్లో మనకు చూపించాడు అనమాట. इस तरह ఈ విధంగా शिष्य अपने अध्यापक की प्रेरणा से, शिष्य अपनी अध्यापक की प्रेरणा से, శిష్యుడు అంటే ఎవరు? గురు శిష్యులు. గురు శిష్యు, శిష్యుకు విలోమ శబ్దం గురు. గురు శిష్యులు అంటున్నాను. గురువు అంటే అధ్యాపకుడు, శిష్యుడు అంటే పిల్లడు. చూడండి, శిష్యుకు అప్నే అధ్యాపక్కి ప్రేరణాశే, అప్నే అధ్యాపక్కి ప్రేరణాశే అంటే టీచర్ల యొక్క ప్రోత్సాహంతో, టీచర్ యొక్క ప్రోత్సాహం, ప్రేరణ అంటే ప్రోత్సాహంతో, ప్రోత్సాహసే కిస్ తరహ్ ఏ విధంగా ఆగే బడ్ సక్తా హై, ఈ విధంగా ముందంజలో ఉండగలుగుతారో ఇస్కా ప్రమాణ్ హి యహ్ ఫిల్మ్ హై, దాని యొక్క ప్రమాణం అంటే దాని గుర్తుని ఇక్కడ మనకి ఈ లెసన్లో చెప్తూ ఉన్నారనమాట. అంటే గురు శిష్యుల యొక్క అనుబంధం గురించి మరియు గురువు శిష్యుని ఏ విధంగా తీర్చిదిద్దినాడో ఇక్కడ మనకి ఈ ఫిల్మ్లో చూపిస్తున్నారనమాట. అంతే కదా నాన్న. ఇప్పుడు టీచర్స్ అనేవాళ్ళు పిల్లలకు చదువులు చెప్తేనే కదా వాళ్ళు బాగా మంచి ప్రయోజకులుగా అయ్యి మంచిగా ఉండేది. ఆ తర్వాత ఫ్యూచర్లో వాళ్ళు చెప్పుకున్నారు, మా టీచర్ చెప్పడం ద్వారా మేము ఇంతగా బాగా చదువుతున్నాము, ఇట్లా అట్లా ఆ టీచర్ ద్వారా ఈ టీచర్ అని అనుకుంటారు కదా. అది గురు శిష్యుల అనుబంధం అంటే. ఈశాన్ की भूमिका में दर्शिल सफारी इस फिल्म की जान है। विश्वास ही नहीं होता कि यह बच्चा अभिनय कर रहा है। मासूम से दिखने वाले इस बच्चे ने भय, क्रोध, उदासी और हर्ष के हर भाव को अपने चेहरे से दर्शाया है। शायद इसीलिए उसे संवाद कम दिए गए हैं। చూడండి, ఈశాన్ కి భూమిక అంటే క్యారెక్టర్ అనమాట. ఈశాన్ అనే అబ్బాయి యొక్క క్యారెక్టర్ ఈ పిక్చర్లో ఎవరు వేశారంటే దర్శిల్ సఫారీ అనే అబ్బాయి వేశారు. చెప్పాను కదా ఫస్ట్లోనే, దర్శిల్ సఫారీ. ఈ ఫిల్మ్కి జాన్ హై, జాన్ అంటే ప్రాణ్, జాన్ అంటే ప్రాణం లాంటి వాడు. విశ్వాస్ హీ నహీ హోతా, విశ్వాస్ అంటే నమ్మకం అనేది నమ్మలేనటువంటిది అనమాట. అది ఎందుకు? యహ్ బచ్చా అభినయ్ కర్ రహా హై, ఆ అబ్బాయి అభినయ్ అంటే యాక్ట్ చేస్తున్నాడా అని నమ్మలేమన్నమాట. అంటే రియల్గా జీవిస్తున్నాడేమో అనేటట్టు అనిపిస్తుంది, యాక్ట్ చేస్తున్నాడా అనిపించదు అనమాట. మాసూమ్ మే దిక్నే వాలే ఇస్ బచ్చేనే, మాసూమ్ అమాయకంగా కనిపించే
మాసూమ్ అంటే మాసూమ్ అంటే అమాయకత్వం అనేటట్లు. మాసూమ్ మే దిక్నే వాలే యహ్ బచ్చా, కనిపించే ఈ పిల్లవాడు అభినయ్ కర్ రహా హై అంటే యాక్టింగ్ చేస్తున్నాడా. మాసూమ్ సే దిక్నే వాలే ఇస్ బచ్చే అంటే అమాయకత్వంతో కనిపించే ఈ పిల్లవాడు భయాన్ని, అంటే భయాన్ని, క్రోధ్ అంటే గుస్సా కోపాన్ని, మరియు ఉదాసి సాడ్ బాధను, హాస్య అంటే ఆనందాన్ని, హర్ భావుకో ప్రతి భావాన్ని కూడా, అంటే భావ అంటే అర్థం కాదు నాన్న ఇక్కడ, ప్రతి దాన్ని కూడాను అప్నే చెహరేసే దర్శాయా హై తన ఫేస్లో కనిపించినాడు. చెహరాయే దర్శాయా అంటే చూపించినాడు అనమాట. షాయద్ ఇషీలియే అందుకే ఉసే సంవాద్ కమ్ దియే గయే హై అందుకే ఈ పిక్చర్లో అబ్బాయికి సంవాద్ అంటే మాట్లాడడం అనేది తక్కువగా ఇచ్చినారేమో అని అనుకుంటున్నారు అనమాట. ఇది నాన్న తారే జమీన్ పర్. ఇక్కడ తారే జమీన్ పర్ అనే కహానీలో, కహానీ అంటే ఇది ఫిల్మీ కహానీ అనమాట. అమీర్ ఖాన్ నిర్దేశక్ ఎవరు నిర్మాత రెండు కూడా అమీర్ ఖాన్ అనమాట. అంటే దానికి సినిమా తీసింది అంతా చేసింది కూడా అమీర్ ఖానే. దర్శిత్ సఫారీ అనే పిల్లవాడు ఇందులో మెయిన్ క్యారెక్టర్ అనేది వేసినాడు. ఈ అబ్బాయికి చదువు మీద ఇంట్రెస్ట్ అనేది ఉండేది కాదు. ఎక్కువగా ఈ అబ్బాయి దేని మీద ఇంట్రెస్ట్ చూపేవాడు, పెయింటింగు, ఈ దీనిల గురించి, ఏది కుక్కలు మరియు ఫిష్లు, దీనిలో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపేవాడు. వాళ్ళ అమ్మ నాన్న ఏమనుకునేవాళ్ళు, వీడిని ఏ విధంగా అయినా చదివించాలి. మా ప్రతి పేరెంట్స్ అనుకునేది అదే కదా నాన్న, మా పిల్లవాడు బాగా చదివి మంచి ర్యాంక్ రావాలి, మంచి పొజిషన్లో ఉండాలి అని అనుకుంటారు. కానీ పిల్లల మనస్తత్వం మీద పెద్దలు తెలుసుకోలేరు అనమాట. అంటే వాళ్ళ మనసులో ఏముందో కూడా కనుక్కోవాలి. అట్లా ఏమనుకుంటారు వీళ్ళు కనుక్కోరు. ఎందుకు చదవటం లేదు ఏమని ఇంట్లో వీళ్ళు దండించే వాళ్ళ అబ్బాయిని, స్కూల్లో పేరెంట్స్ కూడా టీచర్స్ కూడా దండించేవాళ్ళు. ఈ విధంగా ఉండగా చదవటం లేదని ఏం చేస్తారు, అబ్బాయిని బోర్డింగ్ స్కూల్లో చేర్పిస్తారనమాట. ఆ బోర్డింగ్ స్కూల్లో అక్కడ ఇతన్ని ఒక సార్ పెయింటింగ్ స్టార్ అంటే ఆర్ట్ ఆయన గమనిస్తూ ఉంటాడనమాట. అంటే అతను ఈ పిల్లవాడు ఏం చేస్తున్నాడు ఏమైనా అన్నీ గమనిస్తుంటాడు. అప్పుడు అతనికి ఏం తెలుస్తుంది, అబ్బాయికి చదువు మీద కంటే పెయింటింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇతనిలో మంచి తెలివి అనేది ఉంది. కానీ ఇతనికి డిస్లెక్సియా అనే డిసీజ్ ఉండడం వల్ల ఈ అబ్బాయి అక్షరాలను గుర్తించలేకపోతున్నాడు. ఇంకా మిగతా దానిలో మటుకు దీని ప్రతిభ చాలా బాగుంది అనేటట్లుగా ఈషాను నికుంబ్ సారు ఏం చేస్తాడు, అతన్ని ప్రోత్సహించి అతనికి అంటే అతనితో పాటు ఉండి అతన్ని మంచి మార్గంలోకి పయనింపు చేస్తాడు. అతని తర్వాత పోను ఈ సినిమాలో అబ్బాయి ఏమవుతాడు, ఒక లాస్ట్ అతని ప్రోత్సాహంతో ఒక పెయింటింగ్ అనేది వేస్తాడు. దాని ద్వారా ఆ పెయింటింగ్ ప్రతియోగితమే అంటే ఆర్ట్ ఎగ్జిబిషన్లో అతనికి ఫస్ట్ ప్రైజ్ అనేది వస్తుంది. దీని ద్వారా మనకి ఏం తెలిసిందన్నా, పిల్లల యొక్క మనస్తత్వం కూడా పేరెంట్స్ అనేది తెలుసుకోవాలని చెబుతూ ఉన్నారు అనమాట. ఇది ఈ తారే జమీన్ పర్ పార్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అది నాన్న. ఇది ఈరోజు మంది తారే జమీన్ పర్ ఉపవాచ్ కంప్లీట్ అయింది. దీని గురించి క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయని చూడండి. ఈశాన్ కైసా బాలక్ హై ఎటువంటి పిల్లవాడు ఈశాను, ఎటువంటి వాడో రాయాలన్నమాట. బచ్చోం కే ప్రతి నికుంబ్ సార్ కే విచార్ కైసే హై పిల్లల మనస్తత్వాన్ని బట్టి నికుంబ్ సార్ ఎటువంటి వాడు. బచ్చోం కే జీవన్ మే పాఠశాలకి క్యా భూమిక హోనీ చాహియే పిల్లల జీవితంలో పాఠశాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి. తారే జమీన్ పర్ సమీక్షా కా శీర్షక్ క్యా హై దీని యొక్క శీర్షిక ఏమని తెలుపుతుంది మనకు. ఇది ఇది తారే జమీన్ పర్, ఇది ఫిల్మ్ అనమాట. ఈ ఫిల్మ్ను మనకు ఇక్కడ స్టోరీ లాగా ఇక్కడ చెప్పినారు. ఎందుకు అంటే ఈ పిల్లలకు సంబంధించిన పుస్తకాలలో ఈ ఫిల్మ్ సంబంధించి మరియు ఫుట్బాల్ ఇట్లా గేమ్స్ సంబంధించి ప్రతి ఒక్కటి ఉండాలని గవర్నమెంట్ వాళ్ళు ఆదేశించినారు. కాబట్టి ప్రతి సబ్జెక్ట్ సంబంధంగాను ఏదో ఒకటి ఫిల్మ్ల గురించి కానీ లేకుంటే ఇట్లా గేమ్స్ గురించి కానీ దేనిలో ఒక దానిల గురించి మనకు సైంటిస్టుల గురించి కానీ వస్తూ ఉంటాయి. ఇది ఈరోజు మన పాఠం తారే జమీన్ పర్ ఉపవాచ్. ఓకేనా, ఇందులో ఉన్న క్వశ్చన్స్ అది నేర్చుకోండి, ఇంపార్టెంట్ అని. ఉపవాచకి ఇది మనకు 2 క్వశ్చన్స్ ఎగ్జామ్కి వస్తాయి. 2 క్వశ్చన్స్ అనేవి కంపల్సరీ. ఉపవాచకి 2 or 3 క్వశ్చన్స్ మనకు ఎగ్జామ్లో వస్తాయన్నమాట. పద్య భాగం నుంచి 3, గద్య భాగం నుంచి 3, ఉపవాచక నుంచి ఒక 3, ఇట్లా 3 మార్క్స్ క్వశ్చన్స్ మనకు ఉపవాచక నుంచి కూడా ఇవి వస్తాయి.